హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొన్ని విషయాలు అయితే కొందరికి చెప్పకపోవడమే మేలు, కొన్ని షేర్ చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదన్నా మనసులో దాచుకోకుండా వాళ్ళ క్షేమం గురించి చెప్తే అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడకుండా వాళ్ళే నిలుక్కొని ఉంటారనమాట. ఎందుకంటే మనం ఏదో తప్పు చేసినట్టు అంతే. మనం తప్పు చేసినాం కాబట్టి మన సైడ్ తప్పు ఉందని అనుకొని వాళ్ళ దిక్కు మనము మంచి ఆలోచిస్తాం. ఏదైనా ప్రాబ్లం అయితే ఎట్లా అని మనం ఆలోచిస్తాం కదా. ఆ ప్రాబ్లంని వాళ్ళు ఇంకెక్కువ తీసుకొని మన మీదనే ఎగనిస్ట్గా తయారవుతారనమాట. దానివల్ల మాట్లాడకుండా ఉండడము, నిలుక్కొని ఉండడము, మనకు వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా ఉంటారనమాట. అదైతే బాగా అర్థమవుతుంది నాకు. ఎందుకనంటే మనం చేసే పనులేమో మనం పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఎదుట వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకూడదు అని చేస్తూ ఉంటాము. వాళ్ళు మాత్రము మనము చేసేది ఏందో, మన బాధలు, మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అదన్నీ వాళ్ళు అర్థం చేసుకోరు. దీంట్లో అల్లం ఉండాలి, అల్లం లేదు. టీ పెట్టినా కానీ అల్లం టీ పెట్టాలని కొద్దిగా జలుబు లాగుంది. మళ్ళీ నాకు వచ్చిందంటే పిల్లలకు వస్తుంది. పిల్లలకు ఆల్రెడీ జలుబు వచ్చి తగ్గింది. రైస్ అయితే కడిగి పెట్టేసి ఇప్పుడే ఒక 2 minutes అయింది. ఏమో నీళ్ళు, ఎందుకంటే ఇప్పుడే నీళ్ళు వచ్చినాయి. ఆ బిందె నుంచి వాడుకొని ఈ బిందెలో పెట్టేసినాం అనమాట. ఏదైనా తాలింపు చేయాలని ఇది మంచి పప్పుల పొడి అనమాట. ఇది వేస్తే ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపు. ఇదేమో రాత్రి అన్నము, ఇది నేను ఇప్పుడు తినాలా. ఇంకెవరు లేదు, నేను తింటా. నాకు అట్లా ఏం పట్టింపులు ఏమి ఉండవు. మళ్ళీ మా ఇంట్లో ఎప్పుడు చూసినా పప్పే ఉంటుంది. ఇప్పుడు పప్పు, మొన్న మెంతిపప్పు, ఈరోజు టమాటా పప్పు అనమాట. ఇంకొకటి ఏంటంటే, బాగా ఏదైనా మనసుకు తీసుకొని ఏదైనా బాధపడితే అది జరగదండి. కాకరకాయలు చేద్దామని అందులో వేసినా అన్నీ మాడిపోయినాయి అనమాట. తీసి ఆ చెత్తలో పడేసి ఆ నూనె అయితే అట్లనే పెట్టేసిన. అవునాయనా, ఇంకా పొయ్యి క్లీన్ చేసుకోవాలా. నిన్నటి నుంచి క్లీన్ చేయలేదు. దానికి ఒక 1 hour రెస్ట్ ఇస్తే పొయ్యికి మొత్తం చల్లారిన తర్వాత క్లీన్ అయితే చేయాలన్నమాట. అది నా వరకైతే నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నా. పిల్లలకైతే మాత్రము 2-2:30కి మంచి ఎండలో ఉన్నప్పుడు స్నానం పోస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారని. అది మాట్లాడే తక్కువ కదరా, పిలిచినప్పుడు పోవాలా. మాట్లాడకుండా నిలుకొని ఉంటే పిల్లలు కూడా సరిగ్గా పోరు. అది వాళ్ళకు మెంటల్గా అర్థమవుతలేదు. అదే నేను చెప్పేది అదే. ఎందుకంటే నీళ్ళది ఇంతకుముందే నీళ్ళు పట్టుకున్నా కాబట్టి ఇప్పుడు అటు వెళ్ళి ఇటు వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ వరకు వెళ్ళి పిల్లలు పిలిచినా కూడా రారు. మనం ప్రేమ గుండి మనం చూయించుకుంటే వాళ్ళు వస్తారు. అంతేగాని మనం నిలుకొని సైలెంట్గా ఉండి ఏదో దిగాలుగా ఉన్నట్టు, మనము ఏదన్నా తప్పు చేస్తే అది అందరూ తప్పని అనాలి కదా. ఒక పర్సనే తప్పని అనకూడదు. ఎందుకంటే వద్దునైనా నేను మనసులో పెట్టుకోవద్దబ్బా, ఈ టైంలో మనసులో పెట్టుకోకూడదు అని అంట. ఎందుకంటే ఈ టైంలో ఏ మెంటల్ డెసిషన్ తీసుకున్నా కూడా లైఫ్ లాంగ్ మీద మనసులో పెట్టుకోలే. నాకు ఇట్లా ఉండాలనిపించింది, సైలెంట్గా ఉంటాను అంతే. అది ఏమన్నా మాట్లాడితే ఎట్లుందంటే ఏదో నిపులకుండా తల మీద పోసుకున్నట్టు ఉంది. నేను చెప్పేది అయితే అది. అదే మంచితనం అంటారు కదా, అతి మంచితనం కూడా పనికిరాదు. అతి మంచితనం పనికొస్తే ఏమవుతుందంటే మనం తప్పైపోతాం అనమాట. మనం తప్పైపోతాము. మనం ఏం చెప్పినా తప్పే, మనం ఏం మాట్లాడినా తప్పే. ప్రతి నిమిషం మనమే కాంప్రమైజ్ అయ్యి, ప్రతి నిమిషం మనమే ఏదో తప్పైంది అంటే మాత్రము అది జీవితాంతం అదే కంటిన్యూ అయిపోతుంది. నేను అందుకే నాకు మెంటల్ టెన్షన్ అయితే చాలా ఉంది. నాకు ఏం చెప్పాలన్నా కూడా, ఏం మాట్లాడాలన్నా కూడా ఏం అర్థమవుతలేదు. ఎన్నిసార్లు సారీ చెప్తాము, ఎన్నిసార్లు తప్పైందని చెప్తాము. అది సరే, ఒకసారి కాకపోయినా ఒకసారి ఎక్స్క్యూజ్ చేయాలి కదా. సరే లే, తప్పైపోయిందని అన్నట్టుగానే ఉండాలి కదా. అట్లా ఉండరు. ఏం లేదు, మాట్లాడకుండా అట్లా సైలెంట్గా ఉంటారనమాట. అట్లా సైలెంట్గా ఉంటారు, అట్లా సైలెంట్గా కూర్చుంటారు. ఇక మరా ఎదుటోడు ఏమైనా సంగరాగిపోని, ఎదుటోని విషయం వాళ్ళకి అవసరం లేదు. ఎదుటోళ్ళ విషయం గురించి వాళ్ళు పట్టించుకునేంత ఖాళీ టైం కూడా ఉండదు. ఈ ఎదుటి వాళ్ళ మీద ఎలిగేషన్ వేస్తున్నప్పుడు మనం కరెక్టా కాదా, మన గురించి ఆలోచించలేదా, అదొక్కటి చూసుకోవాలి కదా. ఇది ఎంత టెన్షన్ అయిపోతుందంటే మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం అవుతుందో అని. ఈ టైంలో నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలంట. అది అందరికీ కూడా తెలుసు. ప్రెగ్నెన్సీ టైంలో ఏం మెంటల్ టెన్షన్ తీసుకోకూడదు, ఏం టెన్షన్ పడకూడదు, ఏదన్నా హార్ట్కి తీసుకోకూడదు, ఏ షాకింగ్ న్యూస్లు కూడా చెప్పొద్దని అంటారు. నేను అందుకోసమే చెప్పలేదు. దీనికి ఇన్ని రోజులు లాగి చేస్తుంటే ఇంట్లో మాత్రం చాలా నరకంగా అంటే నరకంగా ఉంది. ప్రతిరోజు నేను ఏమంటారంటే కాంప్రమైజ్ అయ్యి తిను, ఇది కావాలన్నా అది కావాలన్నా ఎట్లుంది, నేను ఎందుకు అడుగుతున్నా అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి టైం టు టైం ఫుడ్ ఉండాలి, ఖచ్చితంగా టైం టు టైం ఫుడ్ ఉండాలి. డాక్టర్ ముందు అదే చెప్తా ఉంటారు అనమాట.
మీరు ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకుంటేనే బేబీస్ బాగుంటారని డాక్టర్ చెప్తానే ఉంటారు. కాబట్టి నేను అదే చెప్తా ఉంటాను తనకు అది మాత్రం ఒక్కటి అర్థం కాకుండా అన్నీ అర్థమవుతూ ఉంటాయి అనమాట. నేను చేసింది ఒక్కటే తప్పు, నువ్వు చేసిందే తప్పు, నువ్వు చేసిందే తప్పు అంటే అవును నేను చేసింది తప్పే, అది నా వేలో చూస్తే మాత్రం అది తప్పు కాదు. ఎట్లా తప్పు అవుతుంది? నేను ఒకరి క్షేమం గురించి ఏదైనా ప్రాబ్లం అవుతుందని నేను చెప్పకుండా ఉంచినా. నేను ఒకవేళ అప్పుడు తీసుకొని పోయి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే కుటుంబం అంతా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది కదా, దాని గురించి నేను ఆలోచించిన. కానీ అంతకుమించి మాత్రం నేనేం ఆలోచించలేదు. ఏమన్నా ఆలోచిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏదన్నా జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా, ఏం మాట్లాడుకున్నా రాదు కదా. వద్దునైనా ఆ డబ్బా ఖరాబ్ అయిపోతుందా, ఆడుకోపో పోనైనా పో. వాళ్ళు పాల డబ్బాలు తీసుకొచ్చి అలా వేస్తున్నారు, కబోర్డ్లలో వేస్తున్నారు. మళ్ళీ టయానికి వాళ్ళకు కావాలన్నప్పుడు ఆ డబ్బాలు వస్తాయి. ఎందుకంటే ఏడ్చినప్పుడు వాళ్ళకు కొంచెం గ్లూకోజ్ వాటర్ లేకపోతే గ్లూకోజ్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఓఆర్ఎస్ ఇస్తున్నాం అనమాట. అది తను అంటే మెయిన్గా ఏంటంటే ఎదుట వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు, ఎదుట వ్యక్తి ఏమైనా బాధపడుతున్నారా, ఎదుట వ్యక్తికి ఏం ప్రాబ్లం ఉంది, మన వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎదుట వ్యక్తి ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యి వాళ్ళు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అది ఏం పట్టించుకోరు. మనం పట్టించుకుంటాం ఎదుటి వాళ్ళ గురించి. అయ్యో వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం ఏంది అని చెప్పకూడదు, ఫలాన్ని చేసి పెడితే బాగా హ్యాపీగా తింటారు. అది మన వరకు మనం ఆలోచించుకునేది అంతే. ఎదుట వాళ్ళు మన గురించి ఆలోచించాలని రూల్ లేదు, నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే మన సంతోషం మనది అంతే. అప్పుడు చెప్పలేదు అదే చెప్పలేదు అదే జరుగుతుంది అంతే. అంతకు మించి ఇంకొక విషయం జరుగుతలేదు, అక్కడి నుంచి ఒక మెట్టు దిగుతలేదు అంతే. ఇది ఎన్ని రోజులు చేస్తుందో నాకైతే చాలా మెంటల్ టెన్షన్ అవుతుందండి. తన కోసం నేనైతే అన్ని వండి పెట్టడం, అన్ని సర్ది పెట్టడం అయితే అన్నీ చేస్తాను. కానీ తను మాత్రం మరి నువ్వు తిన్నావా లేదా అని మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అంటే కొంచెం గ్యాప్ ఉండి పిల్లలైనా ఉంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటారు, కొంచెం చిన్నోళ్ళు ఉంటారు. ఒకరికి తెలియకపోయినా ఇంకొకరికైనా కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకే ఏజ్ పిల్లలు, ఇద్దరు ట్విన్స్ కాబట్టి వాళ్ళిద్దరికి చేసుకునే వరకు నాకు తల ప్రాణం తోకొస్తుంది. ఒకటి ఒక్కరు అల్లరి చేస్తే ఇంకొకరు ఆటోమేటిక్గా అల్లరి చేస్తున్నారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేకుండే. చూడండి ఒకరు గోడలు గీస్తానే ఉన్నారు. వద్దు అని ఏం చెప్పాలి, గోడలు గిగి ఆ గోడలు హెలెనా వద్దు మమ్మీ. ఆడ గోడలకు కొంచెం కొట్టి ప్యాచెస్ లాగా చేస్తే దానికి పెయింట్ వేసుకున్నా. సీమంతం అప్పుడు పెయింట్ వేసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నీట్గా ఉండాలి కదా అని పెయింట్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా కొడుతున్నారు కొంచెము. అంటే నేను వాళ్ళని ఏం అనడం అని కాదు, చూసుకోవాలి. పిల్లల్ని నాలుగు కళ్ళు పెట్టుకొని చూసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి తులోపని చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ అల్లరి మామూలే, కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా అని అంటూ ఉంటాను. అది మొత్తం నా మీదనే డిపెండ్ అయ్యి నాకే వదిలేసి నువ్వు చూసుకుంటావా లేదా, నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలన్నట్టుగా వాళ్ళు ఉంటే ఇక అది నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసినా ఇద్దరు హెవీగా చేస్తున్నారు, ఒకరు చేస్తే ఇంకొకరిని చూసి ఇంకొకరు హెవీగా చేస్తున్నారు. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా అంతే. వాళ్ళకు ఏదన్నా చేసి పెట్టాలన్నా కూడా అంతే. ఒకరు తినరు, ఒకరు తినిపించేలోపు ఇంకొకరికి కావాలి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరికి అట్లా ఉంటుంది. కాబట్టి ఇద్దరుంటే కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది. అది తనని చూసుకోమంటే అసలు తను మాట్లాడే తట్టే లేదు, బిగుసుకొని కూర్చుంది. కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడే పరిస్థితులు అయితే మాత్రం లేదు. ఏదైనా కూడా లాగకూడదు, తెగే వరకు మాత్రం లాగకూడదు అంతే. నేను చెప్పేది అయితే అంతే. ఎందుకంటే తన హెల్త్ పాయింట్ ఆఫ్లో నేను ఆలోచించిన, తన హెల్త్ గురించి తను ఆలోచించట్లేదు.